నమస్తే N3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా N3 టీవీ ప్రేక్షకులకు శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా వరలక్ష్మి వ్రతం పండుగ. అమ్మవారికి విశేష పూజలు. తుళ్లూరులో శివాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ. రైతుల త్యాగాలతోనే తిరిగి అమరావతి అని వ్యాఖ్య. వైసీపీ నేతలపై బీదా రవిచంద్ర హాట్ కామెంట్స్. బీసీలకు రాజ్యాధికారి చేరువ చేయాలన్నదే టీడీపీ ధ్యేయమని వెల్లడి. నెల్లూరులో ఆకృతి 75వ షోరూం ప్రారంభించిన నటి రితికా నాయక్. భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు భక్తులకు పసుపు కుంకుమ గాజులు మరియు పవిత్రమైన రక్షాబంధనాలను పంపిణీ చేశారు. పుంగనూరులో వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. పూజల అనంతరం అమ్మవారి వద్ద ప్రత్యేకంగా ఉంచిన పసుపు గాజులు పవిత్ర కంకణాలు ఆలయ నిర్వాహకులు భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో గ్రామదేవత కలుగోలమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు పూజలు చేశారు. 500 మంది ముత్తైదులతో కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. శ్రావణమాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి శేషాచార్యులు ఈవో మోహన్రావు పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టారు. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరై వరలక్ష్మీ వ్రత పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి, ఆలయ చైర్మన్ శేషగిరిరావు, తెలుగు యువత కార్యదర్శి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు మెంబర్ సిరిమల సతీష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో 2వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఆలయంలోని 500 రూపాయల విలువగల రాహుకేతువు పూజలు మండపం వెనుక కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామాగ్రిని ఉచితంగా అందజేసింది. అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పం నిర్విఘ్నంగా జరిపించారు. మహిళా భక్తులకు వరలక్ష్మి వ్రత కథ మహత్యాన్ని వివరించారు. రైతుల త్యాగాలతో తిరిగి అమరావతి రాజధాని అయ్యిందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. తుళ్లూరులో వైభవంగా జరిగిన శివాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాంట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో 100 ఏళ్ల నాటి శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ తుళ్లూరు శివాలయం నుంచే నాటి రాజధాని రైతులు తమ హక్కుల కోసం న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను ప్రారంభించి విజయం సాధించారని గుర్తుచేస్తూ ల్యాండ్ పూలింగ్లో తుళ్లూరు రైతుల సాకారం వారి గొప్ప త్యాగాల వల్లనే అమరావతి తిరిగి రాజధానయ్యిందని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ రైతులకు కేటాయించిన రీటర్నబుల్ ఫ్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తూ ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై దృష్టి పెట్టడంతో పాటు రాబోయే 15 రోజుల్లో సీడాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకి కలిపే 3వ విడత ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభిస్తామని, ప్రతీ నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. చివరగా ప్రజలందరికీ ఆయన వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 సంవత్సరాలు జరిగిన అరాచక పాలనకి, రైతు సోదరులు పడిన ఇబ్బందులకి వారు
ఇక్కడ నుంచే ఈ యొక్క పవిత్రమైన స్థలం నుంచే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక ప్రతిపాదనతో ఇక్కడ నుంచి అక్షలు బయలుదేరి తిరుమల పోవటం అవన్నీ జరిగింది. ఆ పాదయాత్రలో వాళ్ళ పడిన ఇబ్బందులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన సవాళ్ళు కావచ్చు, పర్టికులర్గా మహిళా రైతు సోదరుమణులను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా వారు ఆ రోజు చేసిన త్యాగాల వల్లనే మళ్ళా అమరావతి రాజధాని మన చేతికి రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని టేకప్ చేయటం ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. మొన్న CDAX రోడ్ ఇనాగరేషన్ చేసాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. IASలు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేస్తుగా డిసైడ్ కూడా చేసే విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. బీసీలకు రాజ్యాధికారి చేరువ చేయాలన్నదే టీడీపీ ధ్యేయమని ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర అన్నారు. బీసీ వర్గాలను ప్రోత్సహిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. బీసీ రిజర్వేషన్లపై టీడీపీ నిర్ణయం తీసుకున్న గంట గడవక ముందే తాడేపల్లిలో జగన్ అత్యవసర సమావేశాలు పెట్టడం కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసలు టీడీపీ రిజర్వేషన్లు తీసుకురాకుంటే అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేట్ అయ్యేవాడా అని మాజీ మంత్రిపై బీదా సంచలన కామెంట్స్ చేశారు. బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కుట్రలు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న గంట గడవక ముందే తాడేపల్లి ప్యాలెస్లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి కుట్రలకి శ్రీకారం చుట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ న్యాయ నిపుణులందరూ ఈ 34% రిజర్వేషన్ని ఎలా అడ్డుకోవాలని చర్చ పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది బయటకు రావడంతో అనిల్ కుమార్తో ఒక ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారే కేసులు వేస్తాడు, చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుంటాడు. అసలు ఈ విచిత్రంగా ఉంది. మీరు చేసినటువంటి అన్యాయాన్ని, బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని మేము చక్కదిద్దితే దాన్ని మళ్ళీ కుట్రలు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే రిజర్వేషన్లు అడ్డుకుంటాడు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఏం చేయబోతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నాడో, ఈ రిజర్వేషన్లపై వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కుట్రలు చేయబోతున్నారో దానికి నిదర్శనం అనిల్ కుమార్ ప్రెస్ మీట్. వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఏ విధంగా అడ్డుకోబోతున్నారో దాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారానే తెలియజేశారు. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీని ఛాలెంజ్ చేస్తున్నాం. బీసీలంటే తెలుగుదేశం అంటే బీసీల పేటెంట్ హక్కు, రిజర్వేషన్లపై పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ఈ దేశ చరిత్రలో 20% రిజర్వేషన్లు ఇచ్చినా, 34% రిజర్వేషన్లు ఇచ్చినా, బీసీలకు రాజకీయ సాధికారిత, పరిపాలన భాగస్వామ్యం కల్పించిన అది తెలుగుదేశం పార్టీది తప్పితే ఈ రాష్ట్రంలో ఇతరులకి దానిపై మాట్లాడే అర్హత లేదు అని అనిల్ కుమార్కి తెలియజేస్తున్నా. తెలుగుదేశంపై మాట్లాడే ముందు, బీసీలపై మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తున్నాం. నెల్లూరులో 75వ ఆకృతి వస్త్ర షోరూంను నటి రితికా నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఆ నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు షోరూం వద్దకు తరలివచ్చారు. ఆకృతి షోరూంలో అతి తక్కువ ధరలకే అద్భుతమైన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ షోరూం వీక్షించాలని కోరారు. నెల్లూరు ట్రంక్ రోడ్లో
ఆకృతి షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హీరోయిన్ రితికా నాయక్ విచ్చేశారు. ఆమెకి షోరూం అధినేతలు సాయిరాం, సుప్రజాలు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ రితికా నాయక్ రిబ్బన్ కట్ చేసి షోరూం ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె షోరూం అంతా కలియ తిరిగి నూతన కలెక్షన్స్ వీక్షించారు. రితికా నాయకును చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో షోరూం వద్దకు చేరుకున్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. కాసేపు వారితో సరదాగా గడిపారు. పలువురు హీరోయిన్ తో సెల్ఫీలు దిగారు. అనంతరం రితికా నాయక్ మీడియాతో మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ షోరూం ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత, ఇంతియాజ్, కార్పొరేటర్ వేలూరు మహేష్, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Here in Nellore, and thank you Akriti Designs for inviting me here today, and pedda congratulations for the 75th store. And naaku I really like the designs, chala nachindi, and there's something for everyone, and as he said, Akriti Design for women, and they have such a vast collection, and there's something for someone, and I'm so happy to be here. And please me andaru Akriti Designs ki vellandi and shop cheyandi. Thank you so first Nellore round is there first time? Yeah, then our first time. Next movies Next movie rendu movies unnai. One is already in process of shooting, but I can't say much about it because production has not announced it yet. But soon I hope mimmalki entertain cheyadaniki I'll come with good projects for all of you guys. Ever hero to cheyalani కొంచెం వెయిట్ చేయండి, ఒకసారి ప్రొడక్షన్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రాపర్ కి మాట్లాడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఓట్ల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ దిలీప్ కుమార్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రత్యేక శిబిరాలను వారు తనిఖీ చేశారు. అలాగే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఓటరు జాబితాలో తప్పొప్పులను సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నెల్లూరు జిల్లా కోటమండల ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. నెల్లూరు జిల్లా కోటమండల ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట పంచాయతీలోని 215, 216 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సుమారు 218 మందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నోటీసులు జారీ చేసిన ప్రతి ఓటర్ తప్పొప్పులు సకాలంలో సరిచేసుకోవాలని తెలిపారు. నోటీసులు జారీ చేసిన ప్రతి ఒక్కరూ 12 రకాల ధృవీకరణ పత్రాలను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. అధికారులు ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. ఏవైనా తప్పులుంటే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవాలన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరు కాని పక్షంలో తదుపరి కార్యక్రమం తేదీని ప్రకటించి సమాచారం తెలియజేస్తామని అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 215, 216 పోలీస్ స్టేషన్కి సంబంధించి దాదాపు 278 వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో అనామలీస్ అంటే ఇంటి పేరు తప్పుగా, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఉన్నవి కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నవి కానీ, ఇట్లాంటివన్నీ మనకు వెరిఫికేషన్కి వచ్చాయన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఎవరికైతే నోటీసులు ఇచ్చినామో వాళ్ళందరూ వచ్చి మనకి ఈరోజు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అనగా బర్త్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా మనకు నోటీసులు ఇచ్చిన 12 రకాల సర్టిఫికేట్లు, ఏదైనా 2 సర్టిఫికేట్లు వాళ్ళు ఈరోజు మనకు జిరాక్స్ ఓటర్ కార్డు, పాత 2012 ముందు ఉన్న ఓటర్ కార్డు కానీ ఇట్లాంటివన్నీ తెచ్చేసి. నెల్లూరు నగరంలోని స్టౌన్ హాస్పిటల్లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని తగిన ఏర్పాట్లు చేశారు. సో శ్రావణ శుక్రవారం, సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు మనము కన్యకా పరమేశ్వరి టెంపుల్ కి వచ్చాము. సో అయితే ప్రజెంట్ మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే ట్రెజరర్, కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారని వాళ్ళ మాటలో తెలుసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం టౌన్స్పేట. ఈరోజు వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు, రెండో శుక్రవారము. విశేషంగా జనాలు ఈ కలశం పెడతాము మేము. కనీసం 500-600 మంది నోచుకొని పోతుంటారు మధ్యాహ్నం లోపల ఈ మహిళలు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నోమంటే ప్రజలకి చాలా, మహిళలకి చాలా గొప్పది. వాళ్ళ యొక్క ఐదతనాన్ని,
పెంపొందింపజేయడమే ఈ వరలక్ష్మి వ్రతం. ధనము సంపదలకి కూడి ఉంటది ఈరోజు పూజ. వరలక్ష్మి వరాలు ఇచ్చే తల్లి ఈరోజు ధనలక్ష్మీదేవి, ఆవిడ వరలక్ష్మి రూపంలో ఉంటది. ఉదయాన్నే భక్తులు వచ్చున్నారు. అందులో భాగంగా ఈ రోజు మనతోటి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారో వాళ్ళ మాటలు విన్నాం. హాయ్ అందరికీ, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. మేము ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అందరూ దేవస్థానాలు వాళ్ళ ఇంటి తీరు ప్రకారం నోములు వ్రతాలు జరుపుకుంటారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం అందరూ మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. అమ్మవారిని ఎంతో వైభవంగా కొలుచుకుంటున్నారు. ఇంట్లో దీపారాధన చేసుకొని, గడపకు పసుంకాలు పెట్టుకొని, మామిడి తోరణాలతో అమ్మని ఆరాధిస్తూ బంగారు పూలతో కూడా పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట గురుకుల పాఠశాల పునరుద్ధరణ అంశాన్ని శాసనసభలో ఎమ్మెల్యే పాసం సునీల్ లేవనెత్తడం స్వాగతించదగ్గ పరిణామమని బహుజన ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గురుకులాన్ని తిరిగి ఇక్కడే ప్రారంభింపజేస్తే ఎమ్మెల్యే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథావిధిగా కోటలోనే పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ అసెంబ్లీలో మాట్లాడడం పట్ల బహుజన ఐక్యవేదిక నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల పునఃప్రారంభం కోసం ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా గొంతు విప్పడాన్ని స్వాగతిస్తూ బహుజన ఐక్యవేదిక నాయకులు మిజూర్ మాధవ్, పాలా మల్లికార్జున్ తదితరులు ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐఐటి పోటీ పరీక్షల ప్రిపరేషన్, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు నెపంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను అర్ధాంతరంగా ఇక్కడి నుండి తొలగించారని నాయకులు గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాల తొలగించిన రోజు నుండి నేటి వరకు తాము వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించామని, కోట నుండి విజయవాడ వరకు తమ నిరసన గొంతును వినిపించామని వివరించారు. దళితులు, పేద విద్యార్థులు భవిష్యత్తు కోసం తాము చేసిన పోరాటాలను గుర్తించి స్థానిక సమస్యగా ఉన్న కోట గురుకుల పాఠశాల ప్రారంభమై అసెంబ్లీలో ఎమ్మెల్యే పాసం సునీల్ బలంగా వినిపించడం అభినందనీయమని బహుజన ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు రాజకీయాల్లో ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నాయకులు నేదురుమల్లి నల్లపరెడ్డి తరువాత కోట గురుకుల పాఠశాలను తిరిగి ఇక్కడే ప్రారంభింపజేస్తే ఎమ్మెల్యే పాసం సునీల్ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. మన దళితుల గురుకుల పాఠశాలను తిరిగి కోటకే తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే చేసే ప్రతి పోరాటంలో తామంతా నిరంతరం ఆయన వెంట ఉండి మద్దతుగా పోరాడతామని బహుజన ఐక్యవేదిక నాయకులు మిజూర్ మాధవ్, పాలా మల్లికార్జున్ తదితరులు స్పష్టం చేశారు. 17వ తేదీ కోటలో ఉన్న గురుకుల పాఠశాలను అర్ధాంతరంగా తన పిల్లల బంధువులకి ఫోన్ చేసి పోలీసులను పెట్టి ఉదయాన్నే వాళ్ళని తరలించడం జరిగింది. దీని మీద బహుజన ఐక్యవేదిక గత నెల 17వ తేదీ నుంచే దాని మీద నిరసన చేస్తూ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు అన్ని స్కూల్కి వెళ్ళి వాకాడు, చిల్లకూరు, నాయుడుపేటకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే అక్కడ కడుపు మండే విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. ఉన్న స్కూల్లోనే ఎక్కువైపోయి పిల్లలు బాధపడతా ఉంటే ఇక్కడి నుంచి 400 మంది పైన తీసుకెళ్ళి వాకాడు స్కూల్లో తరతరాలుగా పశువులు, గొర్రెలు మేత కోసం ఉపయోగిస్తున్న భూమిని జేసీబీతో చదును చేయడాన్ని పండ్రంగి గ్రామస్తులు అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూమిని కాపాడాలని, అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పండ్రంగి గ్రామంలో భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తరతరాలుగా పశువులు, గొర్రెల మేత కోసం ఉపయోగిస్తున్న భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 7లోని 14 ఎకరాల అనాధీనం భూమిలో సుమారు 5 ఎకరాలను చదును చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో పనులు చేపడుతుండగా గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు
గుత్తేదారులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని కాపాడాలని, అక్రమంగా జరుగుతున్న పనులను వెంటనే నిలిపెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. భూ ఆక్రమణపై గతంలో తహసీల్దార్, కలెక్టర్కు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమిని కాపాడాలని, గ్రామానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు సింగాల వెంకట సుబ్బయ్య. మాది పర్నింగి గ్రామం, సీతారాంపురం మండలం, ఉదయగిరి తాలూకా, నెల్లూరు డిస్టిక్. మా ఊరికి సంబంధించిన పొలము, గ్రామానికి సంబంధించిన పొలాన్ని ఒక వేరే సింగాల వెంకటేశ్వర్లని అతను ఆక్రమణలో చేసినాడు. ఇంతకుముందుగా దాదాపుగా మా నాన్నకు వచ్చేసి 70 సంవత్సరాలు ఉన్నాయి, మాకు 40 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతవరకు వచ్చి అక్కడ ఎవరు చేసిందే లేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యగా కొత్తగా సృష్టించి 4 సంవత్సరాల కిందట, 3 సంవత్సరాల కిందట పట్టా సృష్టించి వాళ్ళ ఇష్ట ప్రకారంగా దౌర్జన్యంగా భూములు లాక్కోవడము, ఎవరన్నా ఎదురొస్తే బలవంతంగా కొట్టడము, ఏదన్నా ఎవరన్నా కోపం వచ్చిన వాళ్ళు కొంతమందికి ఏదైనా మాట్లాడితే వాళ్ళు రికార్డు పరంగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడి జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి తక్షణమే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి కూడా మేము ఇంత ముందుగా అర్జీ ఇచ్చున్నాము 3 సంవత్సరాల క్రితం. కానీ 3 సంవత్సరాల నుంచి గమ్మున అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదలుపెట్టున్నారు. దీన్ని తక్షణమే పని ఆపించాలి. ఇది నా ఒక్కరి విషయం కాదు, ఇది గ్రామానికి సంబంధించిన విషయము. నేను ఒక్కరినే కాదు, కనీసము ఒక 100 మంది దీనికోసము పోరాడుతున్నారు. కానీ ఎవరు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈ పని అయితే వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు సార్. దీన్ని తక్షణమే ఆపించాలని కోరుకుంటున్నాను. బీసీలకు రిజర్వేషన్లను 34% పెంచిన నేపథ్యంలో కోట మండలంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారు ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీయేనని మరోసారి నిరూపించుకుందని వారు ఆ పార్టీని ప్రశంసించారు. నెల్లూరు జిల్లా కోటమండల కేంద్రంలో బీసీ నాయకులు, టీడీపీ శ్రేణులు బీసీలకు 34% రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంతో సుమారు 16,800 మంది బీసీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా, సామాజికంగా నష్టపోయారని ఆరోపించారు. ఎంపీటీసీల నుంచి వార్డు సభ్యుల వరకు పలువురు బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కోల్పోయారని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు తిరిగి పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని నాయకులు తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 34% పెంచే నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీసీలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అనే నినాదాన్ని ఈ నిర్ణయం మరోసారి గుర్తు చేసిందని నాయకులు పేర్కొన్నారు. బీసీల రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామని, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండలానికి చెందిన టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ రోజైతే మా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఈరోజు 34% రిజర్వేషన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి రోజు నుంచి బీసీలని రాజకీయ చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 24% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎంతోమంది బీసీలని మండలాధ్యక్షులను చేసి, ఎమ్మెల్యేలను చేసి, మినిస్టర్లను చేసిన ఘనత ఒక సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఘనత దక్కింది. దానికి ఉదాహరణ దేవేంద్ర గౌడ్. రాష్ట్రంలో మండలాధ్యక్షుడి స్థాయి నుంచి రాష్ట్ర హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి బీసీలను చైతన్యవంతులను చేసి వాళ్ళని అత్యున్నత పదవుల్లోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడ్డ నిందితుల్ని నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కత్తులు, 2 ఇనుప రాడ్లు, 5 మొబైల్ ఫోన్లు, నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీసులు. నంద్యాలలో పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల కొత్తపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో బాధితుణ్ణి కత్తులతో బెదిరించి, ఇనుప రాడ్లతో దాడి చేసి 7,200 రూపాయల నగదు, మొబైల్ ఫోన్ను దోచుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నందమూరి నగర్ సమీపంలోని పీఐవీ వెంచర్స్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కత్తులు, 2 ఇనుపరాడ్లు, 5 మొబైల్ ఫోన్లు, 5,800 నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలో యాప్ ద్వారా ఇలాంటి ఘటనలకు గురైన వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అందరికీ నమస్కారం అండి. మన నంద్యాల జిల్లాలో నంద్యాల సబ్ డివిజన్లో ఆన్ 15th of August అరౌండ్ 10 PM ఇక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ అది దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఒక మేల్ పర్సన్, ఒక 30 years old మేల్ పర్సన్కి 4 జాయిన్ చేసి అక్కడ ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీ జరిగిన తర్వాత ఈ విక్టమ్ని కూడా బాగా కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ కూడా వచ్చింది. తర్వాత హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనకి 17th of August మన నంద్యాల తాలూక్ పిఎస్లో విక్టమ్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్లో అతను ఆన్ August 15th ఈ నైట్ అరౌండ్ 10 o'clock ఒక తెలియని అన్నోన్ పర్సన్స్ 4 persons దిస్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అటాక్ చేసి అతని దగ్గర ఉన్న అమౌంట్ అండ్ మొబైల్ ఫోన్స్ని రాబరీ చేసి వెళ్ళిపోయారు. అతను బ్లీడింగ్ స్టేట్లో అక్కడైనా పెట్టి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అది ప్రకారం మన నంద్యాల తాలూక్ సిఐ గారు 158/2026లో BNS 309 సెక్షన్ కింద రాబరీ కేసు ఒకటి కట్టారు. ఈ కేసు కట్టి మనము ఎస్పీ సార్, నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఒక 2 teamsని ఫామ్ చేశాము. ఈ విక్టమ్ ఇంట్రాగేషన్కి ఒక టీము అండ్ CCTV ఫుటేజెస్ అండ్ అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఒక టీము అండర్ నంద్యాల తాలూక్ సిఐ గారు అండ్ SIs 2 SIs కింద టీమ్ సెపరేట్గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా వరలక్ష్మి వ్రతం పండుగ, అమ్మవారికి విశేష పూజలు. తుళ్లూరులో శివాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ, రైతుల త్యాగాలతోనే తిరిగి అమరావతి అని వ్యాఖ్య. వైసీపీ నేతలపై బీదా రవిచంద్ర హాట్ కామెంట్స్, బీసీలకు రాజ్యాధికారి చేరువ చేయాలన్నదే టీడీపీ ధ్యేయమని వెల్లడి. నెల్లూరులో ఆకృతి 75వ షోరూం ప్రారంభించిన నటి రితికా నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.